లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అన్నవారు మీరు చెప్పుతూనే ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకోడన్న మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. 45-46 రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీట్, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం. ఇది కాదు సార్. ఎట్లా ప్రజలకు ఏం చేయాలి? మీరు చేసిన తప్పులేంది? మీరు ఎందుకు ఓడిపోయారు? కొద్ది పర్సెంట్తోనే ఓడిపోయి ఉన్నారు. మీరు గెలిచింది చాలా పెద్ద పర్సెంట్తో గెలిచారా సార్ ఇంతకు ముందు? మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం మీకు 62 సీట్లు వచ్చినాయి సార్. 62 సీట్లతో మీరందరినీ అభివృద్ధి పేరుతో, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అభివృద్ధి పేరుతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ, అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెంతనే చేర్చుకున్నారు. మేమందరూ ప్రతిపక్షాలందరూ అడిగితే ఇది అభివృద్ధి పేరుతో రావాలి, దీన్ని అందరూ ఆమోదించాలి, దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎలక్షన్ చేయడం జరిగింది. మాకు అప్పుడు మేము ఓటమి చెందాం. మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు. అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, మీ ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నాం అని మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. మీకు ఒక న్యాయం, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే తప్ప. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మేము ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదు. 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఇంకా 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మాకు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. మీకేమన్నా అంతగా ముఖ్యమంత్రి కావాలి, అర్జెంటుగా పదవులు చేపట్టాలి, రాష్ట్రాన్ని అది చేయాలి ఇది చేయాలనుకుని ఉంటే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి, కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కదా, భారతీయ రాష్ట్ర సమితి కాబట్టి మీరు ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి, పని చేయండి. కానీ ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి. అవినీతి మొత్తం ఒక్కొక్కరు తిమ్మింగ్రాలు, ఒక చిన్న ఆఫీసర్ మీ చెప్పు చేతుల్లో ఒక చిన్న ఆఫీసర్ని పట్టుకుంటేనే ఒక 1000 కోట్లు వచ్చినాయి. ఇవాళ 1000 కోట్లు. ఇట్లాంటి 1000 కోట్లు అన్ని రికవరీ చేసి పేద ప్రజలకి, తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు పంచండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నా. సార్ ఇట్లాంటి చాలా తిమ్మింగ్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సొర చేపలు ఉన్నాయి. ఈ చేపలను పట్టండి సార్. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన అందరూ పట్టుకుంటే దాదాపు మీకు 10,000 కోట్లు వస్తే చాలా రైతు బంధు, ఇంకో బంధు వెళ్ళిపోద్ది మనకి ఒక కార్యక్రమం. ఇట్లా ఈ అవినీతి చేస్తేనే, ఈ అవినీతిని నిర్మూలిస్తేనే మనం బ్రహ్మాండంగానే 6 గ్యారెంటీలు చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది. మీకు చేతులైతే దండం పెడుతున్నా, కొద్దిగా ఓపిక పట్టండి, కొంచెం మీ మానసికంగా నిబ్బరం చేసుకోండి. మేము ఓడిపోయినాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు ఇబ్బంది. రాబోయే భవిష్యత్తులో మంచి పనులు చేసి ఇంకా కొంచెం మంచిగా జనంలో చొచ్చుకుపోయి జనాన్ని ప్రేమగా ఎలా పొందాలో ఆలోచించండి. కానీ ఊరికే ఎట్లా గవర్నమెంట్ అధికారం ఇస్తారని జనం మీద తీసుకొని నాయకుల్ని హింస పెడితే మీకు ఏమాత్రం న్యాయం జరగదు కాక మిమ్మల్ని ఆల్రెడీ జనం అందరూ అనుకుంటున్నారు. సరే ఆయన ఎక్కడైనా చూపించండి సార్, కొంచెం కేరళ కన్నా ఎక్కడికైనా పోయి ట్రీట్మెంట్ చేయండి సార్, కేటీఆర్ గారు ఆగమాగం అయిపోతున్నాడు అంటున్నారు. దయచేసి మీరు మాకు పెద్ద రాష్ట్ర చాలా పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండి వచ్చిన కేసీఆర్ గారి అబ్బాయిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి అబ్బాయిగా మీకు గౌరవిస్తున్నాం, అభిమానిస్తున్నాం. అందుకంటే మిమ్మల్ని మేము ఏ విధంగా మేము చూడం. మీరు ఎప్పటికీ మా కేసీఆర్ గారి అబ్బాయే. మీరు నాన్నగారి పేరు జడగొట్టకండి, మీ నాన్నగారి పేరు నాగం చేయకండి. ఆయన తెలంగాణ రావడంలో కూడా కీలక పోషించారని మేము నమ్ముతున్నాం. కాబట్టి మీరు దయచేసి కేసీఆర్ గారి పేరు చెడగొట్టొద్దని, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడండి, టైం ఇవ్వండి, అన్నీ జరుగుతాయి. అన్యాయంగా ఊరికే మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎట్లా బట్టి అట్లా మాట్లాడటం, మా మంత్రివర్గాన్ని మాట్లాడటం చేయకండి. అది మీకు మంచిది కాదు. మీకు రాబోయే రోజుల్లో చాలా మమ్మల్ని చూసి అసూయపడి మీరు గిల్లుకునే రోజులు చాలా ఉన్నాయి. మా కార్యక్రమాలు అట్లున్నాయి, అన్నీ మంచి జరుగుతాయి. మీరు ఆగం కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పట్ల గణేష్. మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియా కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరి పేదలు
మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు. ₹1 కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా మరో 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు. అందుకే నేను అన్నా, నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కసు లేదు. మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి, మేమే కడతామని సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम चारों देंगे. కానీ మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम चारों देंगे. భట్టి గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇస్తామని చెప్పలేదండి, మేము ఇస్తామని చెప్పలేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని చెప్పి హామీ నంబర్ 46కు ఆల్రెడీ తెలంగాణ యువతకు శటగోపం పెట్టే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. जी और मोदी जी एक है और देश का पूरा का धन एक व्यक्ति के हाथ में जा रहा है. एयरपोर्ट, पोर्ट्स, डिफेंस, इंफ्रास्ट्रक्चर, स्टोरेज, एग्रीकल्चर स्टोरेज से हिमाचल प्रदेश में से कश्मीर में से पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. और जब हम प्रधानमंत्री से पूछते हैं ये 609 से 2 कैसे पहुंचा, बस ये बता दीजिए रिश्ता क्या है. हमारी पूरी की पूरी स्पीच एक्सपंज हो जाती है. खारगे जी की पूरी स्पीच एक्सपंज हो जाती है. गांधी जी के बारे में हिंदुस्तान के पार्लियामेंट हाउस में सवाल नहीं पूछा जा सकता है. हम पूछेंगे, एक बार नहीं हजारों बार पूछेंगे, रुकेंगे नहीं जब तक सच्चाई नहीं निकलेगी. अदानी जी की सच्चाई नहीं निकलेगी तब तक हम नहीं रुकेंगे. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అదాని మీద? అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్నా. डबल इंजन का मतलब अदानी प्रधानी. एक इंजन अदानी, दूसरे इंजन प्रधानी. एक इंजन अदानी, दूसरे इंजन प्रधानी, तीसरे इंजन రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు తిరుగుతాడు అదాని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవలతోనున్నారు, ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలే, ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇయ్యడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే
వాళ్ళ తరపున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకేం తెలియదు. తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.